చెప్పడం నాకు ఇష్టం లేదు. అప్పుడు తప్పు నాదవుతుంది తెలుసా? చూడలేదు, ఏదో ఒక రోజు నువ్వు మీ అన్నయ్య కలిసిపోతారు. మీ అన్నయ్య ముందే తప్పు చేసిన వాళ్ళ తలదించుకోవాలి. నా మాట విని రేపు మనిద్దరం కలిసి మీ అన్నయ్య దగ్గరికి వెళ్దాం, సరేనా? సరే, నీ ఇష్టం. కానీ ఎప్పుడు వెళ్దామో నేనే చెప్తాను. బయటకి ఎప్పుడు వచ్చారు సార్? ప్రయాణం బాగా జరిగిందా? సార్ 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 పాలసీ చేయండి సార్. నేను ముగ్గురిని చంపడానికి తిరుగుతున్నాను సార్. సార్ వాళ్ళలో ఒక్కడని చెప్పండి సార్, ఒకే ఇన్సూరెన్స్ చేయించుకుంటాను. చంపాల్సిన ఇద్దరు ఒకే చోటు దొరికితే చెడగొట్టావు. మీరు ఆలోచనలో ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్ మిమ్మల్ని చంపేస్తారు సార్. మీరైనా పాలసీ చేయండి సార్, ప్లీజ్ సార్. ఒక్కటి చాలా. సో మీ అన్నయ్యకి ఇష్టం ఉన్నా లేకున్నా అతనే పెళ్లి చేసుకుంటానంటావు? తన ఇష్టంతో నాకు పని లేదు అంకుల్, నేను ఇష్టపడ్డాను అంతే. పట్టుదల విషయంలో వాడికి చెల్లెలు అనిపించుకున్నావు అమ్మా. చూడమ్మా, మీ అన్నయ్య నాకు ఎంత ఫ్రెండ్ అయినా వృత్తి విషయంలో శత్రువే. వాడు ఎలాగూ ఇక్కడికి రాడు, నువ్వైనా అప్పుడప్పుడు వస్తున్నమ్మా. ఈ పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి వస్తాం అంకుల్. ఎనీవే, నీ కాబోయే శ్రీవారికి ఏమీ అవ్వకుండా ప్రొటెక్షన్ కావాలి, అంతేగా? భయపడకమ్మా. ఆ టైంకి ఆ ఏరియా సీని పంపిస్తాను, నువ్వు హ్యాపీగా వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్. మై ప్లెజర్. టేక్ కేర్ బేబీ. Bye. బాయ్. రేపు ఒకసారి పార్థసారథి ఇంటికి వెళ్ళు. ఒరేయ్, పార్థసారథి ఇంటికి పోయింది సార్. ఎవరైనా అడగగానే ఒకే ఒక మాట చెప్తున్నాను, రావుగా డ్రైవర్ అని మాత్రమే బదిలీ. అంతకు మించి నీ నోటిని ఏమాత్రం ఉపయోగించు. అక్కడ నీ మాట నీ కథలకే కాదు, నీ కంటి చూపులో తేడా వచ్చినా ఇంటికి తిరిగి వెళ్ళేది నేను మాత్రమే. ఇది సంగతి చాలా బాగుంది. నవ్వు భలే రిలాక్స్ చేస్తుంది మనిషిని. మనసులో ఏ బాధలున్నా గానీ భయాలున్నా గానీ ఆ క్షణం మర్చిపోయేలా చేస్తుంది. సార్, సడన్ గా ఏదైనా గుర్తుకొస్తే అక్కున ఆగిపోతుంది. ఏంట్రావు గారు, ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? చాలా రోజులైంది కదా కలిసి. మన పని మీదే తిరుగుతున్నాను సార్. మన పనే? అదే సార్, అప్పుడు మనం వద్దనుకున్న డీల్ ఇప్పుడు మనకే వచ్చింది. అదే సార్, ఆ 500 crores ప్రాజెక్ట్. ఓ అదే. చాలా ప్రెస్టేజ్ ఇష్యూతో మీకోసం వాళ్ళ దగ్గర ఫైట్ చేశాను సార్. ఎందుకు సార్ డబ్బు? అదే సార్, అలా అంటారు. కొత్తగా డబ్బు వచ్చిందంటే కొత్త శత్రువు పుట్టినట్టే. నిజం బాబు, మనం తప్పులు చేసి చేసి డబ్బుతో పాటు శత్రువుల్ని సంపాదించాం. మనతోనే ఫైట్ చేశాడంటే అవతల వాడిని తక్కువ అంచనా వేయకూడదు. ఏదో రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటారు. నా ఇంటికి రావడానికి ఛాన్స్ ఎలాగూ లేదనుకోండి, మీలా చనువుగా ఇంటికొచ్చే వాళ్ళనే ఎంచుకుని నాకు స్పాట్ పెడతారు. భయపడకండి, నాకు మీ మీద ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ నాకు అలాంటి డౌట్ వస్తే
రావు గారు అలాంటి వాడు కాదనిపిస్తుందనా? నాకు తెలుసురా, జస్ట్ డౌట్ వచ్చింది అంతే. అన్నయ్య 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 ఏరా, లోపలికి కూడా రావా? నువ్వేంటి ఇక్కడ? నేనే రమ్మన్నాను ఎందుకు? ప్రొటెక్షన్ కి. నీ ఇంటికి రావడానికి నీకు ప్రొటెక్షన్ ఏంట్రా? నాకు కాదు, తనకి. ఎవరతను? నాకు కాబోయే మొగుడు. ఏయ్, ఇట్రా. అక్కడ నిలబడు. ఇప్పుడు నేనేమన్నా చేయాలనుకుంటే నువ్వు తెచ్చుకున్న ప్రొటెక్షన్ ఏం చేస్తుందిరా? అన్నా, ఇంకోసారి వార్నింగ్ ఇచ్చినా, ఒకసారి కొట్టినా, అయినా వదలట్లేదు చెల్లెమ్మను. వేసేయమంటావా? ఏయ్, నీకు చాలా ఎక్కువైంది, మూసుకుంటావా? తల్లిదండ్రులు లేని పిల్ల, చెల్లెైన కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. చాలా రోజుల తర్వాత వచ్చి అన్నయ్య అని పిలిచింది. దీనికి పట్టుదల ఎక్కువ, మామూలుగా అయితే రాదు. నీ కారణంగానే మళ్ళీ నా ఇంటికి వచ్చింది. ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందో ఆ క్షణమే నువ్వు ఈ సామ్రాజ్యానికి అల్లుడు అయిపోయావు. రేపు అల్లుడుగా నువ్వు ఇంటికి వచ్చేసరికి నీ మీద చేయేసిన వాడు ప్రాణాలతో ఉండకూడదు. మానేసే. వీడికి అన్నీ ఎక్కువే. స్వామి భక్తి, నేను ఎవరైనా చంపితే జాలి, ఇలా అన్నీ ఎక్కువే. కమా షూడే షూడే షూటేం. ఐ సే షూటేం. నాకు చిన్న పనుంది, పని అయ్యాక చెబుతాను. అంతవరకు కాస్త ఓపిక పట్టు. రావే. ఐమ్ సారీ. ఎందుకు సారీ? నాకే ఫీలింగ్ లేదు. అదేంటి? బ్రతికినంత కాలం మా నాన్న జీతం మొత్తం మందుల రూపంలో మింగేవాడు. ఇప్పుడు నెలాఖరు రోజులో చచ్చిపోయాడు. మా నాన్నకి ఏడుపు రాలేదు, టెన్షన్ వచ్చింది. అప్పు కోసం తిరుగుతున్నాడు. ఎంతనా తండ్రి కదా. పాపం, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. మీరే ఫీల్ అవ్వకండి. ఆయనకి 100 ఏళ్ళు 2 ఏళ్ల క్రితమే నిండాయి. ఇప్పుడు 102. ఆయన ఇలాంటి డ్రెస్ లో వచ్చి ఫీల్ అవుతే అంత మ్యాచ్ అవుతులేండి. పాపం మీ నాన్నమ్మ. పాపమా? ఎలా తిట్టేదో తెలుసా తాతయ్యని? ఇప్పటిదాకా అందరినీ తిట్టింది. ఎందుకు? ఎవరు ఏడవట్లేదని. ఒకసారి బాడీ దగ్గరికి వెళ్ళి ఏడ్చినట్టు నటించరండి, లేకపోతే మీరు వెళ్ళిన తర్వాత నా మీద పడి ఏడుస్తుంది. అలాగే. రజని, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నో, ఇది దారుణం, ఇది అన్యాయం. ఎవరేడు? ఇంత సడన్ గా చచ్చిపోవడం అన్యాయం. నీకు ఒక్కడికే కాదు పాప, అన్యాయం చేసేసాడు మనోడా. నువ్వు వచ్చి నన్ను గతాలు పాతికొస్తే నేను వినిపించుకోపోయినా సరే, వద్దన్నా సరే, ఏదో ఒకటి చెప్పుకునేవాడు కనుక రాత్రి ఏదో చంపుకుంటానే పోయాడు నాయనా. అమ్మో,
గాంధీ తాత అంటే ఎంత ఇష్టం, చచ్చినంత ఇష్టం. అయ్యో శంకర్ దాదా జిందాబాద్ సినిమా చూడాలన్నాడు. తీరా సినిమా చూడకుండానే దేవుడు చూడటానికి వెళ్ళిపోయినావా దేవుడా? ఊరుకోమ్మా ఊరుకో, చివరికి అందరూ పోయేవాళ్ళవే. భగవద్గీతలో ఘంటసాల గారు ఏం చెప్పారో తెలియదు. చెడిపోతే గుడికొస్తానని మొక్కున్నావా? ప్రేమించుకునే స్పాట్ అది. అలాంటి చోట ఎవరైనా ప్రేమించుకుంటారా? అక్కడ చెప్పమంటే ఎలా చెప్తాను? ఇలాంటి స్పాట్ అయితే ఓకే. అక్కడైతే మనల్ని ఎవరూ పట్టించుకోరని చెప్పమన్నాను. నువ్వే ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టుకున్నావు. ఇప్పుడు నన్ను అంటావేంటి? సరే, ఇక్కడ చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? సారీ 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 సారీ, నాదే మిస్టేక్. ఇక్కడ చెప్పాను మరి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. పద, వాళ్ళెవరో స్వామీజీలు వచ్చారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఫ్రెష్ గా చెప్తూ గాని. కమాన్. అది బెటర్. ఈ వీధికి 3 పూట్ల వాడమ్మా, నీ సంకల్పం తప్పక సిద్ధిస్తుంది. అలాగే స్వామి. వెళ్ళిరామ. జయ జయ రామ. గుడ్ మార్నింగ్ స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడు బాబు, ఆయన సాక్షాత్తు దైవాంశ సంభూతుడు. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే దేవునికే చెప్తున్నట్టు చెప్పుకో, తప్పక సిద్ధిస్తుంది. చెప్పు. దేవుడా, నా పని అయిపోవాలని దీవించక్కర్లేదు. అయ్యే పని మాత్రం చెడగొట్టుకుని ఉంటే చాలు. ఎందుకు ఆయన దేవుడి మీద అంత పగపట్టు? అయినా దేవుడికి నీ మీద ఎందుకు ఉంటుంది కసి? నీ నాలుకే కసి, దానికి దొర ఎక్కువ. దీన్నే నోటి దొర అంటారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ నాలుకను తెరిచుంచు, నీ పనికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటా. అలాగే స్వామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. కుదిరేలా లేదు, కొంచెం వెళ్ళోడు ఆయన. రెండు రోజులైంది, ఇది 3వ రోజు. చెప్పిన పని చెయ్యు కానీ నీ మొహానికి ఆ పిల్లిగడ్డ ఒకటి. ఛీ! నీకు నా గడ్డం మీద కోపం ఉంటే చెప్పు, పార్లర్కి వెళ్ళి తీయించేస్తాను. నా మీద కోపం ఉంటే చెప్పు, కోర్టుకి వెళ్ళి డైవోర్స్ ఇచ్చేస్తాను. ఏంటి, నాకు డైవర్స్ ఇస్తావా? నీ మొహానికి అంత ధైర్యం కూడానా? ఏది ఇవ్వు చూస్తాను. లిఫ్ట్ లో మొదలెట్టమంటావా? పోకిరిలో కూడా లవ్ అక్కడ స్టార్ట్ అయ్యి బాగా వర్కౌట్ అయింది. అసలు సెంటిమెంట్ గా కూడా బాగా కలిసి వస్తున్నాము. అలా అనిపిస్తుందా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కానీ ఇదేంటిది అమ్మోర్లా ఉంది. నెత్తి నోరు బాదుకున్నాను నీ మొహం చేసుకోనని. మా అమ్మ వినిసస్తేగా. మా అమ్మ కూడా వినలేదు, అందుకే చచ్చింది. రోజు నీ ముఖం చూడలేక. ఆహా, నా మొహానికి నీ మొహానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధం లేదు. ఏం బాబు, నీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదు. ఏ ఎందుకు అనిపించట్లేదురా? మొబడికి మొబడు సపోర్టా? అతనికి ఆ ఉద్దేశం ఉంటే నీకే సపోర్ట్ చేసేవాడు. ఏరా ఆ? ఏమో కొంచెం మర్యాద మాట్లాడు. అసలే మా బాధలు మేము ఉన్నాం. ఎవరేం చేసి తెచ్చాడో లిఫ్ట్ ఆగింది. మీ అబ్బాయి నొక్కాడు. ఏరా మా అబ్బాయి ఎక్కడ నన్నే చూసి చెప్తున్నావేంటి? వారికి చెప్పొచ్చునా? అయితే వారికి పుట్టలేదనా నీ అనుమానం? చూడు, కళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. రంగు అంటే నాది, రూపం ఆడితే. అయ్యి బాబు, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే కూడా తీసుకురావద్దంటాను. ఆహా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఐ లవ్ యూ. ఏంట్రా ఎంత ధైర్యరా నీకు? ఐ లవ్ యూ అని చెప్తావా? పైగా అందంగా ఉన్నానని చెప్తావా? నేనా? ఆ? మిమ్మల్ని నేను చెప్పేది ఆ అమ్మాయి కదా. ఏంటి, నువ్వు చెప్తే నమ్ముతాననుకుంటున్నావా? ఏ ప్రతిరోజు నీ వెంటే ఉంటుందిగా, అప్పుడు చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ అని. ఆ? మీరైనా చెప్పండి, మీ ఆవిడ అందంగా ఉందంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మను. ఆ? ఎందుకంటే అది అందంగా లేదని అందరికీ తెలుసు. అంతే కదా సార్? కావాలంటే కేసు పెట్టుకోమను, కోర్టులో అందరూ నీకే సపోర్ట్ సరే, చేస్తారు. ఇందుకు చెప్తాను ఈ సంగతి. అంతే దొరికింది. నమస్కారం సార్. చెప్పు. ఏంటి సార్, అదే పని మీద ఉన్నారా? పనికొచ్చే పని ఏమైనా చేస్తున్నారా? నాకు చాలా చిరాగ్గా ఉంది. అవును సార్, కోపం, ఇరిటేషన్, బాధ, చిరాకు, జిఫ్రీ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి సార్. ఆ ఇరిటేషన్ లో మీరు ఏమైనా చేయొచ్చు సార్. ఆ అమ్మాయి వాళ్ళని మీరు ఇరిటేట్ చేశారంటే వాళ్ళ కోపం వచ్చి మీ కాళ్ళు చేతులు తీసేయచ్చు. నా మాట వినండి సార్, సెల్ఫ్ ఫండ్స్ రెడీగా ఉన్నాయి. దీని మీద ఒక సంతకం చేయండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? సంతకం చేయండి. ఇదిగోండి, పని తీసుకోండి. తీసుకోండి, చేయండి. ఆహా, ఇన్నాళ్ళకి నీ దరిద్రం తీరింది, పాలసీ దొరికింది. ఏంటి సార్, ఏంటి సార్ ఇది, ఏంటి సార్ ఇది? సంతకాలు ఏమంటే గీతలు గీసేస్తారేంటి సార్? ఏంటి సార్ పిచ్చి గీతలు గీశారు? 1 minute. ఏంటి సార్, ఇప్పుడే మీరు ఫోన్లో మాట్లాడారా? బయట ఎలాగో కుదరట్లేదు, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకునేవాట. బంగారం లాంటి కారు నా పంట పండేసింది. ఇంతకీ వాన్ రావడం ఈడే సార్. ఎక్స్క్యూజ్ సార్. ఎక్స్క్యూజ్ ఎందుకులేండి, కూర్చోండి సార్. సార్ ఆ కారు నా కారే సార్. సార్
మనిషికి డబ్బులు అయినందనుకోండి సార్, ప్రాణం విలువలు ఆడిపోతుంది సార్. పరిగెట్టుకుని వెళ్ళి కన్నతలతో చెప్తాను సార్. నోరు లేని కారు ఎవరితో చెప్తుంది సార్? ఆ? చూసారా, మీరు చెప్పబోతున్నారు. మారాటలతో చెప్తుంది సార్. సార్ మీరు ఎవరండి? వెహికల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్. సార్ దాని బాధను తెలుసుకుని లోపలికి వచ్చాను సార్. సార్ మీరు పాలసీ చేశారనుకోండి సార్, దానికి బాగా కట్లు కట్టించి ఊళ్ళో పెట్టి తెచ్చి మీ చేతిలో పెడతాను సార్. ఒక్క పాలసీ. నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయమంటే వాడు నన్ను ఒకటి పీకెళ్ళాడు. ఇప్పుడున్న నాకు ఇరిటేషన్ మూడ్ లో నేను రెండు పీకానంటే నువ్వు స్పాట్ డెడ్, చచ్చిపోతావు. నీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? లేదు సార్. సంతకం చేయి. సార్ ఏంటి సార్ ఇది? ఏంటా ఇల్లు కాలు ఒకటి చేస్తుంటే ఏదో ఒకటి ఒకటి సార్. మర్యాద ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నాను. మీకు క్రెడిట్ కార్డ్ తీసుకునే ఐడియా ఏమైనా ఉందా? ఓహో, ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నావమ్మా? ఎస్ సార్. క్రెడిట్ కార్డు తీసుకునే ఐడియా ఉందని అడుగుతున్నావా? నాయనా ఏడుకొండవాడా తండ్రి, నేనెవరో నీకు బాగా తెలుసు. కూడికి లోటు లేకుండా తారేపుల గుడిలో ఓ ఎకరం చేపలు చెరువు ఇచ్చావు, బోర్లో ఓట ఇచ్చావు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి మోటార్ సైకిల్ ఇచ్చావు, ఎప్పుడు పడితే అప్పుడు ఏడ్చే పెళ్ళాన్ని ఇచ్చావు. అది ఎందుకు ఎడుతుందో దానికే తేలడం. నా మాట ఎలక్షన్ కూతుర్ని ఇచ్చావు, దాన్ని హైదరాబాద్ లో చదివించి పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు దాని పెళ్లి టీవీ సీరియల్లో హీరో లాంటి మేనలని ఇచ్చావు, ఆడితోనే పెళ్లి. పెళ్ళయ్యాక టీవీలో హీరోగా ట్రై చేస్తాను అన్నాడు. సరే ఆడి మాట మనం ఎంత కాదంటాం, ఓకే అన్నాం. ఈ మధ్య కొత్తగా బీపీ ఇచ్చావు, దాన్ని అసలు వాడలేదు. ఈ పెళ్లి జరిపించలేదనుకో దాన్ని ఆడాల్సి ఉంటుంది. నిన్ను అడగకుండా ఇచ్చావు కాబట్టి ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించేసి ఓ మనవల్లో మనవరాల్లో నా చేతిలో పెట్టేస్తే వాళ్ళతో నేను హాయిగా ఆడుకుంటాను. మాయా ఏడ్రా అత్త ఏడుస్తుంది. అది ఏడవకపోతే ఏరైతే గాని ఏడిస్తే ఏరైతే ఏంట్రా? ఏమ్మా పూజ ఎందుకు ఏడుతున్నావు? ఈ పెళ్లి కొడుకు నాకు నచ్చలేదండి. అలాగా, ఈ పెళ్లి కొడుకు నీకు నచ్చకపోతే ఈ పెళ్లి అయ్యాక నీకు నచ్చినోడు తెచ్చి నీ పెళ్లి చేస్తాను గాని ఇదిగా అందాక ఏదన్నా మూలవు ఆడవా. ఇప్పటికిప్పుడంటే ఏం చేద్దాం? ఆయన తప్పంతా దీంతేనే. వాడు చాలా మంచివాడు, ఇదే భయపడి చేస్తోంది. చాలా సార్లు ప్రపోజ్ చేశాడు కూడా. ఏం డెసిషన్ అయినా ఇప్పుడు తీసుకో, లేదంటే లైఫ్ లాంగ్ నీ బావతోనే అడ్జస్ట్ అవ్వాలి. ట్రాఫిక్ లో ఇరుకొని చావనైనా చేస్తాను గానీ చచ్చిన వాడిని పెళ్లి చేసుకునే. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు లేవే? నీకు ధైర్యం ఉంటే ఇక్కడే మేము పెళ్లి చేసుకుంటాం. తాళిబొట్టు కూడా తీసుకొచ్చాను. ఓ పని చేద్దాం. రజని, ఈ రోజు నా ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మనం ప్రేమించుకుందాం. నువ్వు త్వరగా రా. ఎక్కడున్నావు? సరే నువ్వు ఈ తాళిబొట్టు తీసుకుని వెళ్ళు. వెళ్ళు. ఈ పేపర్లో ఈ ఫోటో పెట్టి పేపర్ మీద నువ్వు చెప్పినట్టుగా. నాన్నగారి పాదాలకు నమస్కారాలు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దానికి 2 కారణాలు. ఒకటి, ఏ యాంగిల్లో చూసినా మీ మేనల్లుడు నాకు నచ్చడం లేదు. రెండోది, నేను అబ్బాయిని ప్రేమించాను. మీ మేనల్లుడిని చేసుకుని రోజు అతని మొహం చూస్తూ వాంతులు చేసుకునే కంటే నేను ప్రేమించిన వాడిని చేసుకుని ఏదో ఒక రోజు వాంతులు చేసుకోవటం బెటర్. ఈ లెటర్ తో పాటు నా కాబోయే శ్రీవారి ఫోటో పెడుతున్నాను. అతన్ని చూశాకైనా మీ మనసు మారుతుందని ఆశిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. పెళ్లి కూడా ఇక్కడే, నన్ను వెతకక్కర్లేదు. పెళ్ళయ్యాక నేనే వస్తాను. ఇట్లు మీ గారాల పట్టి. నాయన ఎరుకున్నవాడా, చివరికి ఇది కూడా ఇచ్చేవా నాయన? ఏంటి కొత్త ఉంది? అయ్యి బాబు, నీకు నవ్వొస్తే ఇన్ని పెనాదాలు జరుగుతాయి ఏంటే? ఈసారి నీకు నవ్వొస్తే ఓ గంట ముందు చెప్తే ఒరేయ్ ఇది ఎక్కడున్నావో పట్టుకోండి. మాయా ఈ ఫోటోలు ఉంది వీడే. ఏంటి జనం తెరవేట్ చేస్తున్నారు? కొంపదీసి నీళ్ళేమన్నా మరతెట్టేసింది ఏంటి? చూసావరా, మీ అత్త ఎడితే ఎంత మంచి జరుగుద్దో. కావలసిన మన దగ్గరికి వచ్చారా? మీ టైం స్టార్ట్స్ నౌ. నీకోసమే వచ్చాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే ఈ జీవితమే లేదు. ఏం కావాలి బాబు? నేను అడిగింది నువ్వు ఇవ్వలేవు కానీ ఎలా కాయస్ పట్టుకరా. తీసుకో బాబు. ఎలా తినాలిరా బాబు? నువ్వే తీసివు. ఎంతసేపు ఇస్తారా బాబు? ఇదిగో అయిపోయింది బాబు. మరి నేను వెళ్తాను బాబు. నువ్వు ఉన్నా నాకేం నష్టం లేదు. ఉంటావా వెళ్తావా నీ ఇష్టం బాబు. డబ్బులు ఇస్తే? డబ్బులుంటే నీ ఐస్ ఎందుకు తింటాను బాబు? డబ్బులుంటే ఈ ఐస్ ఎందుకు అమ్ముకుంటాను బాబు? నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇంత చిన్న పిల్లవా అన్నావు కదా, బుద్ధి లేదు. పక్కనున్న
అతన్ని అడగొచ్చుగా. ఆయన ఎందుకు ఇస్తాడు బాబు? ఆయన మా నాన్న కాబట్టి బాబు. రేయ్ ఎవడా నీకు నాన్న? మీ ఇద్దరు కలిసి నాకేదో టెండర్ పెట్టారు బాబు. నా డబ్బులు ఇచ్చేయండి బాబు. ఏయ్, నా ఆపు. డబ్బులు. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ బాబు. వెళ్ళకి నుంచి. రేయ్ ఎందుకురా నాన్న అని పిలిచావు? అసలు ఎవరా నువ్వు? నేను ఒక అనాథం సార్. నాకు అమ్మా నాన్న ఎవ్వరు లేరు సార్. కంటాన్న మొబైల్ అంతా నానా అని పిలుస్తుంటాను సార్. అడవాళ్ళని అమ్మా అని పిలుచుకుంటూ బతుకుతుంటాను సార్. అంతేగాని ఐస్ కోసం మాత్రం కాదు సార్. సారీరా, నీకు ఇష్టం వచ్చిన సార్ మనస్ఫూర్తిగా నాన్న అని పిలు. నేనేమి అనుకోను. ఓకే పాపం ఎలా పుట్టాడో ఏంటో. హాయ్. హాయ్. ఎవరా పిల్లాడు? నా రొంక మొగుడు. ఏమైంది నీకు? నాకేం కాలేదు, నీకే మళ్ళీ ఛాన్స్ దొరికింది ఆ పిల్లాడి వల్ల. అంటే అంతే కదా మరి. నిన్న జరిగిన దాని గురించి మాట్లాడి నా మీద జాలి పడతావేమోనని వెయిట్ చేస్తుంటే, ఎందుకలా? నువ్వు అలా జాలిపడి సారీ చెప్తుంటే, నేను సిగ్గుపడి బెట్టి చేస్తుంటే భలే ఉంటుంది నా ఫీలింగ్. నేను ఎంత ఊహించుకున్నాను తెలుసా? నీ కోరికలు ఎక్కువేమి? ఏదైనా తేమిస్తే కదా తగ్గించుకోవడానికి. జనంతో కొట్టేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు. హబ్బా, టైం టైం టైం. ఇష్టపడ్డ దాన్ని దక్కించుకోవాలని నువ్వెంత తపన పడుతున్నావో నీకు తెలుసు కదా. మరి నా ఫ్రెండ్ ఇష్టపడిన వాడితో పెళ్లి జరగకపోతే తను ఎంత ఫీల్ అవుతుంది? నీ పుణ్యమా అని దాని పెళ్లి జరిగింది. సంతోషించాల్సింది పోయి ఏదో కొంపలంటుకుపోయినట్టు ఎందుకలా ఏడుస్తున్నావు? ఓకే, అంత మంచి పని చేసినందుకు ఎక్స్ట్రా 15 minutes టైం ఇస్తాను. ఓకే చెప్పు. యోర్ టైం స్టార్ట్స్ నౌ. యా దేవుడా, ఏ ఆటంకాలు లేకుండా పని అయిపోయేలా చూడు స్వామి. అమ్మొస్తుంది, నీ పెళ్లి చేస్తాదంట. భలే చూసావు స్వామి. ఏంటి, నీకు పెళ్ళిందా? ఇంత పెద్ద కొడుకున్నాడా? చిచ్చి. ఏమయ్యా, మొగుడు పెళ్ళాలన్నాక ఏవో గొడవలుంటాయి. సర్దుకోవడం మానేసి దీన్ని వెంటేసుకుని పార్కులంట తిరుగుతున్నావా? ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీషా? అదే కదా మీకు తెలిసిన ట్రిక్. 4 ఇంగ్లీష్ ముక్కలు 2 గుడ్డ పిల్లికల్ లాంటి బట్టలు వేసుకుని తిరుగుతారు పార్కులంట. పెళ్ళాలు ఇచ్చిపెట్టి తిరిగే మగాళ్ళని వల్ల వేసుకోవడమే కదే మీకు తెలిసింది. నా సైట్ కానా ఇవాళ నువ్వోనైనా తెలుసుకున్నారా? యూ షట్ అప్. ఏంటో ఇదంతా? ఏంటి గొడవ? సార్, ఈ నా మొగుడు రాత్రి గొడవైందండి. ఇంట్లోంచి వచ్చేసి నీతో తిరుగుతున్నాడు. ఇంకా నాకు ఇది అక్కర్లేదు, విడాకులు ఇప్పించండి. ఏంటో నిజమేనా? అవును నిజమే సార్. ఇందాక వాళ్ళ అబ్బాయికి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించారు. ఏం చేద్దామమ్మా? ఇంత జరిగాక వీడితో కాపురం చేయడం నా వల్ల కాదండి. నా పిల్లాడు నేను బతకడానికి మనవర్తిగా ఏదైనా ఉంటే ఇప్పించండి. ఏమయ్యా, ఏముంది నీ దగ్గర? ఇస్తరాకుల కట్ట. కంగ్రాచులేషన్ సార్. మేము కండక్ట్ చేసిన బక్రా ప్రోగ్రామ్ లో మీరు విన్ అయ్యారు. మీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్. మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలంటే అడగచ్చు. మైక్ ఇటు ఇవ్వండి. ఎక్కడెట్టుకోవాలి ఇది? సిటీ అవుట్స్కట్స్ లో ఏమైనా స్థలం కొన్నావా? ఆ? మరి మొహం ఎందుకు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అలా పెట్టావు, కొంపలు మునిగిపోయినట్టు? ఏముంది, ఇవాళ 6వ రోజు కదా, చెడగొట్టడానికి ఏం ప్లాన్ వేసావని. సార్ నన్ను కాపాడండి సార్. రారా బాబు రా. నువ్వు వస్తావు తెలుసు, కానీ ఎందుకు వచ్చావో తెలీదు. ఏంటి సంగతి? నన్ను కాపాడండి సార్, వాళ్ళు చంపేస్తారు సార్. మరి ఇంకే హాయిగా చచ్చిపోవచ్చుగా. ఏంటి సార్ మీరు ఎలా మాట్లాడతారు? ముందే తెలుసు కాబట్టి. ఇప్పుడు నీ వెనకాల రౌడీలు వస్తారు, వాడిని చంపేస్తానంటారు. వదలకపోతే నన్ను కూడా చంపేస్తానంటారు. అంతా కరెక్ట్ గానే చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది సార్? ఈ అమ్మాయి ఉందే, పేరు నీలిమ. నమస్కారం అమ్మా. ఇప్పుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటుంది. ఆ తర్వాత పోలీసులు వస్తారు, గంట దొబ్బుద్ది. టైంకి నీలిమ అనే అమ్మాయి ఫోన్ చేయకపోతే ఓ ప్రాణం పోయేది. తెలివిగా వీళ్ళని మాటల్లో పెట్టి ప్రాణం కాపాడారు. కీప్ ఇట్ అప్. రావయ్యా. వస్తాను సార్. నీలు నీలు సారీ నీలు. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళతో నాకేం సంబంధం లేదని? ఓకే, ఈవినింగ్ కలుద్దాం. నీలు ఇప్పుడే చెప్పేస్తా. అలాగే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాయ్. నీలు 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 నీలు
నీళ్ళు చెప్పేస్తున్నా హాయ్ నో 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 యు ఆర్ ఆల్రెడీ 2 minutes లేట్ ఐమ్ సారీ ఆవేశంలో పరిగెత్తి టైం వేస్ట్ చేసుకున్నాం జస్ట్ ఫోన్లో చెప్పాల్సింది టూ బ్యాడ్ బై బాయ్ రిలాక్స్ రిలాక్స్ కోపం వస్తే వెంటనే బయట పెట్టాలి మీరు లేదంటే బ్రెయిన్ దెబ్బతినేస్తుంది నీ మీద ఎలాగూ ప్రదర్శించలేను ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి ఈ రాయి నా కాలికి వెళ్ళి నీకు సాయం చేశాను నా కోపం అంతా ఈ రాయి మీదే దీనివల్లే ఆ 2 నిమిషాలు వేస్ట్ నీళ్ళు ఆగు నీళ్ళు నాకు ఒకే ఒక్క రోజు ఒకే ఒక గంట మాత్రమే మిగిలింది ఎలాగైనా చెరగొట్టే తెలివితేటలు నీకున్నా రేపు నేను చెప్పిన ప్లేస్కి రా నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు ప్లీజ్ మన కమిట్మెంట్ లో లేదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నువ్వు వస్తావు కదా మౌనంగా వెళ్ళిపోతుందంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంత చేస్తేనే కానీ వర్కౌట్ అవ్వలేదు రేపు ప్రశాంతమైన ప్లేస్కి తీసుకెళ్ళి